నమస్తే అండి, వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కెమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపనోపనో హీలర్ మరియు లైఫ్ కోచ్ని. ఈరోజు 7th డే ఇన్ 11 డే రిలేషన్షిప్ ఛాలెంజ్. 6 days చేశారు కదూ. ఈ 6 days చేసిన తర్వాత మీకు ఏం రిజల్ట్స్ వస్తుంది? చాలా మందికి మంచి రిజల్ట్స్ వచ్చింది చెప్తున్నారు. దాన్ని ఇక్కడ షేర్ చేయండి, అందరికీ మోటివేషన్గా ఉంటుంది. ఎవరైతే ఈ రోజే ఈ 7th డే వీడియోని ఫస్ట్ డే చూస్తున్నారో మీరు ఈ వీడియోని ఫుల్గా చూడొద్దు. కింద డిస్క్రిప్షన్లో ఇంకా 6 days వీడియోస్ ఉన్నాయి, లింక్ ఉంది. ఆ లింక్లోకి వెళ్ళి డే 1 నుంచి చూసుకుంటూ రండి, యాక్టివిటీ చేసుకుంటూ రండి. 6 రోజుల తర్వాత ఈ వీడియోలోని యాక్టివిటీని చేయండి. ఓకే, ఇక ఈ రోజు యాక్టివిటీ ఏంటి అంటే 7th డే. మీరు పేరెంట్స్ హీల్ అయిపోయింది, సెల్ఫ్ హీలింగ్ అయిపోయింది, మీలో ఉన్న గిల్ట్ అంతా తీసేశారు కదా. ఇంకా ఎక్కడో ఏదో ఒకటి మిస్ అయి ఉంటుంది. ఏంటది అంటే మీరు మీ లైఫ్ పార్ట్నర్తో గనుక లేదా ఏ రిలేషన్షిప్ హీల్ అవ్వాలి అని మీరు ఛాలెంజ్ చేస్తున్నారో ఆ రిలేషన్షిప్తో వెళ్ళి కాసేపు కూర్చుని మాట్లాడండి. వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒక 2 నిమిషాల పాటు చూస్తూ మీరు ఇంతవరకు వాళ్లకు తెలియకుండా ఏదైనా దాచిపెట్టిన విషయం ఉంటే దాన్ని ఫ్రాంక్గా, నిర్భయంగా వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ చెప్పండి. అది కనుక మీరు చేసిన తప్పైతే కన్ఫెస్ చేసుకోండి, క్షమాపణలు అడగండి. ఎందుకంటే ఇది ఈ రిలేషన్షిప్ ఛాలెంజ్ చేస్తున్న ఈ టైంలో మీరు కన్ఫెషన్ చేసుకున్నారంటే మీ రిలేషన్ ఇంకా బలపడుతుంది. డోంట్ వరీ, మీరు చేసిన తప్పు ఇప్పుడు చెప్పి దానివల్ల మీ మధ్యలో ఏదైనా ప్రాబ్లం వస్తుందా అని మీకు సందేహం ఉంటే నో, మీరు హోపనోపనో చెప్పుకుని ధైర్యంగా ఈ యాక్టివిటీని చేయండి. సపోజ్ మీకు మీ తల్లి లేదా మీ తండ్రితో ఇష్యూ ఉన్నా కానీ వాళ్ళ ముందు వెళ్ళి కూర్చుని వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ 2 నిమిషాల పాటు మీరేం తప్పు చేశారో దాన్ని, లేదా ఏమైనా తప్పే చేయాలనేం లేదు, ఏదైనా ఒక విషయం దాచిపెట్టిండొచ్చు వాళ్ళకి చెప్పకుండా, అలాంటిది చెప్పేసేయండి, నిర్భయంగా చెప్పేసేయండి. ఇంకా లైఫ్ పార్ట్నర్ అయితే కూడా ఎంత ఓపెన్గా ఫ్రాంక్గా ఉంటే లైఫ్ పార్ట్నర్స్ వాళ్ళ రిలేషన్షిప్ అంత బాగుంటుంది కదా. కాబట్టి ఇది మంచి సమయం. వీలు చూసుకొని వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ మీ మనసులో ఏముందో, ఏ నిజాన్ని దాచిపెట్టుకున్నారో దాన్ని చెప్పేసేయండి. సో ఇది 7వ రోజున యాక్టివిటీ. ఈ యాక్టివిటీ చేసిన తర్వాత మీ రిలేషన్షిప్లో చాలా చేంజెస్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు అడగకుండా మీరు చెప్తున్నారు అంటే మీ మీద నమ్మకం ఇంకా బలపడుతుంది వాళ్ళకి. సో ఈ ఛాలెంజ్ని చేయండి. చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటి దాన్ని షేర్ చేయండి కామెంట్స్లో. ఇంకా మీ ఈ 7 days చేసిన తర్వాత మీ రిలేషన్షిప్స్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయో అవి కూడా చెప్పండి. మార్పులు అయితే తప్పకుండా వస్తూ ఉంది. చాలామంది చెప్తూ ఉన్నారు నాకు వాట్సాప్లో వచ్చి సపరేట్గా. వాట్సాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఎవరైతే వాట్సాప్లో వచ్చి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాట్సాప్ లింక్లో జాయిన్ అవ్వండి. అక్కడ గ్రూప్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నేను క్లియర్ చేస్తాను. ఈ రిలేషన్షిప్ని మనం హీల్ చేసుకుంటున్న ఈ సమయంలో ఎవరి గురించి మనము తప్పుగా మాట్లాడకూడదు, గాసిప్స్ చేయకూడదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, డే 1 యాక్టివిటీ నుండి ఎవరెవరి మీద మనకు కంప్లైంట్స్ ఉందో అవంతా మనం వాళ్ళని క్షమించేశాము. ఇక్కడ నుంచి మన ఫీలింగ్స్ అంతా రిలీజ్ చేసేసాము. సో ఇప్పుడు ఎవరి మీద మనకి ఏ కంప్లైంట్స్ లేదు, క్లియర్గా ఉన్నాం. కాబట్టి వాళ్ళని చూస్తే ఎవరి మీద అయితే మీకు కంప్లైంట్స్ ఉందో వాళ్ళని చూసినా కానీ మీకు ఇక ముందు ఏ కంప్లైంట్స్ రాకూడదు. ఎందుకంటే మీకు మీ లైఫ్ ఇంపార్టెంట్. మీ లైఫ్లో మీకు మీరు కోరుకుందని మీకు కావాలి అని అనుకుంటే మీరు తప్పకుండా అందరినీ క్షమించేసేయాలి. ఎప్పుడు అందరినీ క్షమించి వాళ్ళ పాటకి వాళ్ళని వదిలేసి మీ లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ మీరు ముందుకెళ్తారో అప్పుడు మీకేం కావాలో అది మీకు ఈజీగా దొరుకుతుంది. సో ఈ రిలేషన్షిప్ ఛాలెంజ్ ఎవరైతే స్టార్ట్ చేయలేదో తొందరగా చేసుకోండి. రిలేషన్షిప్ ఛాలెంజ్ మీరు చేస్తూ ఉండగానే మీకు మనీ ఛాలెంజ్ కూడా చేశారంటే చేసిన వాళ్ళకైతే ఫైన్. ఎవరెవరు స్టార్ట్ చేయలేదో మనీ ఛాలెంజ్ కూడా సైమల్టేనియస్గా స్టార్ట్ చేయండి. 2 అద్భుతంగా మీకు చేంజెస్ కనబడుతుంది మీ లైఫ్లో.
మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇంకొక డే 8th వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.